హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత తిరిగి నేను ఢిల్లీ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మన హర్యానా టు ఢిల్లీ హైవే రోడ్లో అయితే ఉండడం జరిగింది. సో మేము ఉండేది హర్యానా, యాక్చువల్లీ గురుగాంలో మా యొక్క రూమ్ అనమాట. సో ఈరోజు అనగా అంటే 30వ తారీఖు నుండి, డిసెంబర్ 30వ తారీఖు నుండి మనం మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. అది కూడా పర్ఫెక్ట్గా కొన్ని 6 to 7 వెహికల్స్ వరకు డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుండి మనమైతే తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి వెహికల్ కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను వీడియోస్ రూపంలో. సో ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న వెహికల్ వచ్చేసి సియాజ్ మనకి ఆర్ఎస్ ఎడిషన్లో ఉంది. టాప్ ఎండ్ 16 మోడల్కి సంబంధించిన బండి. సో సింగిల్ ఓనర్, 35,000 తిరిగిన బండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అన్ని సియాజ్తో పోల్చుకుంటే ఇది కొంచెం స్పోర్టీ లుక్తో ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ఇంటీరియర్ అంతా కూడా బ్లాక్తో అయితే ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే మన దగ్గర సియాజ్ ఎకోస్పోర్ట్ 2018 సన్ రూఫ్ బండి, అది కూడా ఏమా ఉంది బండి. అది 6,55,000కి విత్ ఎన్ఓసి ఇన్వాయిస్తో వదులుతాము. చాలా ఎక్సలెంట్ ఉంది. అది కూడా ఎంత తిరిగిందన్న 57,000 విత్ సర్వీస్ రికార్డు, సిగ్నేచర్ వేరియంట్, సన్ రూఫ్. 57,000 విత్ సర్వీస్ రికార్డు, సిగ్నేచర్ వేరియంట్ అనమాట. సో ఇది సియాజ్ ఒకటి, ఎకోస్పోర్ట్ ఒకటి, బ్రీజా 23,000 తిరిగింది. 17,000 తిరిగింది. జెడ్ఏ ప్లస్ 17,000 తిరిగింది. జెడ్ఏ ప్లస్ ఆటో గేర్, డ్యూయల్ టోన్ రెడ్ కలర్ 3. నెక్స్ట్ XUV 500 W6 2017 మోడల్ 23,000 ఎంతో తిరిగింది సంథింగ్. 4. అదేవిధంగా ఇంకో 2 బండ్లు ఆల్రెడీ మేము సేల్ అయితే చేయడం జరిగింది. ఆ బండ్లు కూడా డెలివరీ తీసుకుంటాం. అదేవిధంగా 2020కి సంబంధించిన 1 లీటర్ స్కోడా ర్యాపిడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్తో ఉన్నటువంటి బండి 53,000 తిరిగిన బండి, అది కూడా తీసుకోవడం అయితే జరిగింది, వైట్ కలర్. సో ఇవన్నీ కూడా మీకు మన దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత కూడా బెనిఫిట్ అయ్యే విధంగా ఆ ప్రైస్ అనేది నేను ఇస్తున్నా. సో ఇప్పటి నుండి ఢిల్లీలో అనేది ఓన్ పర్చేసింగ్ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఫస్ట్లో నేర్చుకోవాలి, మనకేం తెలియనప్పుడు కొద్ది గొప్ప నేర్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మేము ఆల్మోస్ట్ మేము ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో 5 years అయిపోయింది కంప్లీటెడ్. మొన్న డిసెంబర్ 22వ తారీఖుతో 5 సంవత్సరాలు కంప్లీట్ అయితే అయింది. అదేవిధంగా ఈ యొక్క వెహికల్స్తో పాటుగా అంటే XUV, ర్యాపిడ్, సియాజ్, ఎకోస్పోర్ట్స్, బ్రీజా మొత్తం 5 అయినాయి. ఇంకొక XUV ఆటో గేర్లో ఉంది, అది కూడా చూస్తాం. ఇంకొక W4 వర్షన్ XUV, అది కూడా మాన్యువల్ గేరు, లెస్ డ్రివెన్ కిలోమీటర్స్, వైట్ కలర్ బండి. ఇంకోటి అదేవిధంగా సేమ్ సిల్వర్. సో ఈ విధంగా మన దగ్గర మంచి మంచి లీడ్స్ అనేవి వచ్చాయి. ఎకోస్పోర్ట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు, ఎకోస్పోర్ట్స్ తీసుకురండి బ్రదర్ అని చెప్పి. ఎకోస్పోర్ట్స్ కూడా నేనైతే తీసుకుని రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు ఢిల్లీ నేను నిన్న నైట్ వచ్చాను, 29 నైట్ వచ్చాను. సో చాలామందిని నేను ఎప్పుడు ఇన్వైట్ చేస్తాను, రండి బ్రదర్ వచ్చి వెహికల్స్ చూసుకొని వెళ్దామని. బట్ ఈసారి కొంచెం ఎవరైతే ఆల్రెడీ మీ వెహికల్స్ పర్చేజ్ చేసుకున్న తర్వాత డెలివరీ ఉందో వాళ్ళు రావాలనుకుంటే రావచ్చు. ఫ్రెష్గా కొంచెం వచ్చే వాళ్ళు కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే ఢిల్లీలో వాతావరణం చలి ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డేలో అంటే మార్నింగ్ మనం తెల్లారుజామున 10 దగ్గర నుండి చూసుకున్నట్లయితే ఎక్కువ వెహికల్స్ని కవర్ చేయలేము చూడడానికి. ఆల్మోస్ట్ పర్ డే 2 వెహికల్స్ మించి ఎక్కువ చూడలేము అనమాట. ఎందుకంటే నేను చూసే ప్రతి వెహికల్ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఎన్ఓసి పెండింగ్స్, ఇక ఎన్ఓసి పెండింగ్స్కి సంబంధించింది కూడా నేను ఆల్రెడీ ఫైల్స్ అన్ని పట్టుకొని వచ్చిన, అవి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఆల్రెడీ మన దగ్గర వెహికల్స్ తీసుకొని ఎన్ఓసి ఇష్యూ చేసుకుంటున్నారు. మీ మ్యాటర్ ఏంటంటే ట్రస్ట్తో నడవాలి బ్రదర్. ఇదంతా కూడా ఎన్ఓసి మేము ఇస్తాం బండి అమ్మిన తర్వాత ఎలాగో. సో బండి కొన్న తర్వాత మీరు వెంటనే ఎవరి పేరు మీద చేయించాలో ఆలోచించుకొని మీరు అప్పుడు క్లియర్గా పలానా మా ఫాదర్ పేరు మీద, మదర్ పేరు మీద, నా పేరు మీద అని క్లియర్ కట్గా ఫిక్స్ అయిన తర్వాతే నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి. ఎన్ఓసి వస్తుందా రాదా అన్న టెన్షన్తో అయితే మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకండి. ఎందుకంటే నేను కొట్టించేసిన తర్వాత నాకు ఫైల్ చేతికి రావడానికి 8 నుండి 10 రోజుల మధ్యలోనే పట్టింది. సో వన్స్ ఎన్ఓసి ఇష్యూ అయిందంటే మనం మార్చడం అయితే కుదరదండి. మనం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ మన పేరు మీద చేయించుకొని తర్వాత ఇది చేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా ఈరోజు టాపిక్ అంటే ఈ మెయిన్ వీడియో తీయడానికి ఉద్దేశం ఈ బండ్లు ఉన్నాయని, అదేవిధంగా ఎన్ఓసికి సంబంధించిన కొన్ని మీకు చెప్తున్నా. ఢిల్లీలో ప్రాసెస్ ఏంటంటే మనం బండి తీసుకున్న తర్వాత వితిన్ 15 డేస్లో ఢిల్లీ బండి అయితే వితిన్ 15 డేస్లో రిజిస్ట్రేషన్ అయితే అంటే ఎన్ఓసి అయితే ఇష్యూ చేస్తాను. మీరు
వెయిట్ చేసే కొద్దీ మీకు మాకు బంధం అలానే ఉంటుంది. సో మేము మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటాం, మీరు నన్ను ఫాలో అప్ చేస్తూ ఉంటారు ఎన్ఓసి కోసం. ఎన్ఓసి ఇష్యూ అయిపోయిన తర్వాత చాలామందికి ఫోన్ చేస్తున్నాం, అన్న చేయించుకోండి అని చెప్పి. సో మీరు ఏ విధంగా ఆలోచిస్తారో ఒక విధంగా అంటే మరో కోణం నుండి మా యొక్క బాధలు కూడా మీరు ఆలోచించాలి. మీకు ఎన్ఓసి ఇచ్చేంత వరకు మీరు ఎలా ఫోన్ చేస్తారో, ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి కూడా మాకు ప్రెషర్ కాల్స్ వస్తుంది. ఓకేనా? ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది, మాకు ఆర్సీ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు జరిగిన తర్వాత మీరు మాకు అప్డేట్ ఇస్తారు అనేది. ఓకేనా? సో ప్రతిదీ కూడా మేము ఓనర్స్కి అప్డేట్ ఇవ్వాలి, ఇటు పక్కన కస్టమర్స్కి అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో రీసెంట్గా అంటే ఢిల్లీ నేను లాస్ట్ డిసెంబర్ 7వ తారీఖున రిటర్న్ అయినా ఢిల్లీ నుండి హైదరాబాద్. మళ్ళీ గ్యాప్ తీసుకొని అయితే రావడం జరిగింది, అది కూడా కావాలని. ఎందుకంటే ఇయర్ ఎండ్ సేల్ విత్ బెస్ట్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్లో మీకైతే వెహికల్స్ అయితే ఈ ట్రిప్లో అయితే మేమైతే మీకోసం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఈ రోజు నుండి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు ఈ రోజు నుండి పోస్ట్ అయ్యే ప్రతి వీడియో కూడా చూడండి. ఓకేనా? సో ఒకవేళ మీ దగ్గర కూడా అంటే మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయినా, పర్చేస్ చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇప్పుడు వచ్చే క్వాలిటీ వెహికల్స్ మాత్రం ఒకసారి అయితే మీరైతే చూడాలి. ఎందుకంటే ఒక వెహికల్కి ఇది వరకు మేము 1 డేలో దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ట్యాకిల్ చేసి బండిని పట్టుకొచ్చేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే ఇయర్ అండ్ సేల్ కాబట్టి రెంటింగ్ పెయింటింగ్ ఉన్న బండ్లను పక్కన పెడితే కొన్ని ఒరిజినల్ పీస్ ఉంటాయి, బంపర్ టు బంపర్ అన్టచ్, స్టెప్నీ అన్యూజ్, లెస్ దెన్ కిలోమీటర్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్. ఓకేనా? ఈ విధంగా కొన్ని వెహికల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇయర్ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఢిల్లీ ఎన్సీఆర్, ఈ ఢిల్లీ ఎన్సీఆర్కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఇయర్ కూడా ఎండింగ్లో వాళ్ళకి ఆఫర్స్ అనేవి ఉంటాయి కొత్త వెహికల్స్ మీద. వాటిని కొనడానికి ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. మనకంటే ఒక వెహికల్ కొన్నామంటే సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటాం. బట్ వాళ్ళకి ఏంటంటే ప్యాషన్ అనమాట, ప్యాషన్ మీద వెహికల్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు సపోజ్ ఈ సియాస్ చూడండి, ఇది జస్ట్ 35,000 కిలోమీటర్స్ తిరిగింది, ఆర్ఎస్ ఎడిషన్. అతను కూడా ఒక ఐటీ ఎంప్లాయీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఐటీ ఎంప్లాయీసే. తన వైఫ్కి ఆల్రెడీ ఒక న్యూ వెహికల్ రీసెంట్గా టాటా పంచ్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు ఈ సియాస్ డీజిల్ వర్షన్ తీసేసి నెక్స్ట్ వాళ్ళు పెట్రోల్ వర్షన్కి అప్గ్రేడ్ అయితే అవుతున్నారు. సో ఇది ఒక షోరూమ్కి ఎక్స్చేంజ్ వస్తే మనకైతే వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్గా లీడ్ అయితే ఇవ్వడం జరిగింది. షోరూమ్ వాళ్ళు పైసలు పెట్టారంటే వాళ్ళు గ్యారెంటీగా కొద్ది గొప్ప ప్రాఫిట్ లేకుండా అయితే మనకి వెహికల్ వదలరు. సో అప్పుడేమవుతుంది, క్వాలిటీ బాగుంటుంది, మేము పర్చేజ్ చేస్తాం, బట్ మాకు ప్రాఫిట్ కావాలి. నేను ఏ రోజన్నా కమిషన్ సపరేట్ అడిగినా వీడియోస్లో అడగలేదు. ఒకవేళ కమిషన్ సపరేట్గా అడిగి ఉంటే అవి డీలర్ యొక్క బండ్లో లేకపోతే కస్టమర్ యొక్క బండ్లో అవుతుంది. సో కొన్ని ఏంటంటే మేము పర్చేజ్ చేసిన వెహికల్స్ ఉంటాయి, వాటి మీద మేము ప్రతిసారి కూడా విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ అని ఇంక్లూడింగ్ అయితే చేస్తూ ఉంటాం. ఓకేనా? సో మన యొక్క 20,000 కమిషన్ అడగడం ఇది మన దగ్గర ఓన్లీ డీలర్ వెహికల్స్ ఉంటేనే అలా అడుగుతాం. ఇవి మాత్రం కంప్లీట్గా వీడియోస్లోనే చెప్తాం అనమాట. డీటెయిల్స్ చెప్పిన తర్వాత విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ మా యొక్క డిమాండింగ్ ఇంత ఉందండి, దాని తర్వాత ఇంత డిస్కౌంట్ మీరు ట్రై చేయొచ్చు ఫోన్లో అని మేమైతే చెప్తా ఉంటాం. సో వీడియో పెట్టే ముందు నేనైతే చాలామందికి డిస్కౌంట్ ఇస్తాను, ఎందుకంటే డెలివరీ వీడియోలు పడతాయి. ఓకే రైట్. వీడియో నేను ఎప్పుడైతే చేశానో కంపారిటివ్ అంటే వీడియోకి ముందు ఇచ్చిన డిస్కౌంట్ వేరు, వీడియో తర్వాత నేను పోస్ట్ చేసిన తర్వాత డిస్కౌంట్ వేరు. ఎందుకంటే ఇక్కడ వెహికల్ రావాలి అంటే నేను యూట్యూబర్ నన్ను చెప్పినా మనకి ఇవ్వరు, లేకపోతే నేను ఫుల్ పే నేను జస్ట్ వీడియో తీసుకుంటా అన్నా కూడా కుదరదు. మేము ఎప్పుడైతే పర్చేజ్ చేసి బయటికి తీసుకొస్తామో అప్పుడు వెహికల్ అనేది వీడియో చేయడం కుదిరిద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చి మీరు వెహికల్స్ దేనికి తీసుకుంటారు, క్వాలిటీ గురించి చూసుకుంటారు, 2 తక్కువ తిరిగిన కిలోమీటర్స్ గురించి చూసుకుంటారు, నెక్స్ట్ డీజిల్ వర్షన్ కావాలి మెయిన్గా మైలేజ్ పరంగా అని చెప్పి చూసుకుంటారు. అవునా కదా? సో ఈ విధంగా అనమాట ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బిఫోర్ వీడియో మా యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిఫోర్ వీడియో మంచి డిస్కౌంట్ మా యొక్క గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే వస్తూ ఉంటుంది. సో అదేవిధంగా మీరు కూడా ఏమన్నా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ వెహికల్ మా దగ్గర రెడీగా ఉండుంటే, సార్ ఇది పరిస్థితి అని చెప్పి మీకు ఉన్నట్టు చెప్పేసి మేము 25,000 కమిషన్ తీసుకొని వెహికల్ వదిలేస్తాం. ఓకేనా? అదేంటన్నా మరి చాలామంది 20 కదా అంటే కొన్ని వాటిల్లో మేము 15,000 తీసుకొని వదిలేసిన రోజులు ఉన్నాయి. అది డిపెండింగ్ ఆన్ మా ఖర్చులు ఎలా అయినాయి, నెక్స్ట్ మా
నేను బిజినెస్ చేసినా చేయకపోయినా తెల్లారుజామున లేచిన దగ్గర నుండి నాకు నైట్ వరకు కూడా కొన్ని ఖర్చులు అయితే ఉంటాయి, ఎక్స్పెన్సెస్. ఓకేనా, అది ట్రావెలింగే కానీ ఏదైనా కానివ్వండి. సో అవి కవర్ చేయాలన్నా కూడా మాకు ఇన్కమ్ అనేది కొద్దిగా కావాల్సి ఉంటుంది, రైట్? ఓకేనా. సో అందుకే ఏమంటున్నా అంటే బిఫోర్ వీడియో అండ్ బిఫోర్ పర్చేసింగ్, మా పర్చేసింగ్కి అంటే మేము మా సొంత డబ్బులు మేము పెట్టకముందు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించి మమ్మల్ని నమ్ముకుంటారో వాళ్ళకి డిస్కౌంట్లు వచ్చినాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ఎకోస్పోర్ట్లో చాలా మందికి 360కి ఇచ్చినాం, 370కి ఇచ్చినాం, 365 విత్ డెలివరీ ఇచ్చినాం. కొన్నిసార్లు వీడియోకి అంటే ఫస్ట్ సేల్ అయింది అంటే ఈ వెహికల్ ఆల్రెడీ సోల్డ్ అయింది పలానా వాళ్ళకి మేము 330కే ఇచ్చినాం. అక్కడ 30,000 వేరియేషన్ కనపడుతుంది, చూసారు కదా. ఆ 30,000 వేరియేషన్ దేనికి అంటే బిఫోర్ వీడియో అండ్ బిఫోర్ పర్చేసింగ్ అన్నమాట. అదేవిధంగా ఒక పోలో, ఒక లోరా, ఇంకా ఎకోస్పోర్ట్, ఎస్ క్రాస్, 4 బండ్లు ఆల్రెడీ సేల్ అయితే చేసినాం, డెలివరీ తీసుకోవడానికి వచ్చినాం. ఇప్పుడు మా దగ్గర మంచి స్టాక్ 7 వెహికల్స్ ఉన్నాయి. సో అదేవిధంగా లో బడ్జెట్కి సంబంధించిన వాళ్ళు కూడా మన ఛానల్ని ఎక్కువ మంది చూస్తారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే కన్నా మనకి మనీ అయితే వేయడం జరిగింది ఇక్కడ యూఎస్ నుండి. సో వాళ్ళు వర్క్ అంతా కూడా యూఎస్లోనే. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఇక్కడ మన హైదరాబాద్లో ఉంటారు. సో వాళ్ళకి ఎమర్జెన్సీ పర్పస్ ఏదైనా వెహికల్ అనేది ఎప్పుడు ఇంట్లో ఉండాలి, కొత్త వెహికల్కి ఎందుకు, ఎలాగో నేను లేను కదా అని చెప్పి యూఎస్ నుండి ఒకన్నా 2.5 లక్షల బడ్జెట్తో వచ్చాడు. దానికి బండి ఇప్పించడం అయితే జరిగింది. అంటే మన దగ్గరికి రాలేదు, పేమెంట్ పంపించారు. సో అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అన్న, అంటే ఎస్టిమేషన్ వేసి ఇచ్చాము. సో ఎస్టిమేషన్ వేసి ఇచ్చిన తర్వాత ఆ బడ్జెట్ ఓకే అనుకున్నాడు, ఆ వెహికల్ అయితే అన్నకైతే ఇవ్వడం జరిగింది. సో అదే బడ్జెట్లో మన దగ్గర ఇంకొక 40,000 వేరియేషన్, 50,000 వేరియేషన్ వేసుకుంటే అక్కడే దొరికింది. ఆయన సెలెక్ట్ చేసుకున్న వెహికల్. బట్ ఇక్కడ ఎందుకు తీసుకున్నారంటే క్వాలిటీ. వెహికల్ తోలడం అంటే అందరు తోలుతారు, బట్ వాటి గురించి చాలా తక్కువ మెకానికల్గా కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే డ్రైవ్ చేస్తారు, సేఫ్గా వెళ్ళి రావాలి, ఇది ఒకటే చూసుకుంటారు, వెహికల్ ఎక్కడ ట్రబుల్ ఇవ్వకూడదు. సో అందుకనే మేము పర్టికులర్గా ఢిల్లీలో వచ్చైతే క్వాలిటీ వెహికల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను లోకల్లో కూడా వీడియోస్ చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు, మంచి వెహికల్స్ విత్ రీజనబుల్ ప్రైస్లో రావాలి అన్నప్పుడు. సో రీసెంట్గా మన ఛానల్లో టాటా నెక్సాన్ 2000 మోడల్ అంటే 2020 7th మంత్ సంథింగ్ 40,000 ఐటీ ఎంప్లాయీ బండి, చాలా వెల్ మెయింటైన్డ్. వెనక డిక్కీ దగ్గర లైట్ కొంచెం క్రాక్ ఇచ్చింది, డ్రైడెంట్ ఒకటి ఉంది అంతే. వెహికల్ కూడా కంప్లీట్గా షోరూమ్ నుండి వచ్చినటువంటి టైర్లు అనమాట. సో ఆ వెహికల్ కూడా ఉంది. 8,25,000 రూపాయల బడ్జెట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆస్కింగ్ ప్రైస్ 8,75,000 అలా పెట్టాము. దాని మార్కెట్ వాల్యూ వచ్చేసి 9,30,000. ఓకేనా, 9,30,000 అంటే ఇంచుమించుగా ఆ బండి వదిలేసే ప్రైస్ 8,25,000, బట్ మార్కెట్లో 9,35 సంథింగ్ అలా నడుస్తుంది. అంటే 8,25 నుండి 9,25 వరకు పర్చేస్ చేయొచ్చు. సో మీకు దొరకాలి అది. సో ఇంచుమించుగా మంచి రీజనబుల్ ప్రైస్లో ఇచ్చినట్టే. అది కూడా మీకు ఎన్ఓసి ఏదైతే మన లోకల్ బండి తెలంగాణ హైదరాబాద్, అది కమిషన్ ఇంక్లూడింగ్ 8,25. ఓకేనా అండి. సో ఈ విధంగా అనమాట. సో నార్మల్గా ఒక రిస్క్ అంటే తక్కువ టైంలో మేము వెహికల్స్ సేల్ చేసేసినామంటే ఏది లేదు అన్నదానికంటే ఎంతో కొంత వస్తే బెస్ట్ కదా అని చెప్పి చూసి చూడనట్టుగా ఇచ్చేస్తూ ఉంటాం చాలా బండ్లు. బట్ వీడియో పెడితే మాత్రం మీకైతే డిస్కౌంట్ అనేది పెద్దగా రాదు. కొన్ని వెహికల్స్ మేము మాకు ₹1 తక్కువకి వచ్చినప్పుడు మీకు ₹1 తక్కువకి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం. ఓకేనా, రైట్ అండి. డిసెంబర్ 30వ తారీఖు ఈరోజు, రేపు 31st సెలబ్రేషన్స్ కూడా ఏం లేకుండా మేమైతే వర్క్కి అయితే రావడం జరిగింది. అదేవిధంగా జనవరి సంక్రాంతికి పండుగ ఉంటారు కదా, సంక్రాంతికి ఉంటారు. ఈ సంక్రాంతికి ఎవరైతే వెహికల్స్ ప్లాన్ చేసుకుంటున్నారో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టైప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నేను వెహికల్స్లో చూపిస్తా. కంపల్సరీ క్వాలిటీ అండ్ వేరియేషన్ కంపల్సరీ నేను చూపించి మీకైతే వీడియోస్ అయితే పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది, రైట్? ఓకేనా. సో వెహికల్స్లో కూడా డెంటింగ్ పెయింటింగ్ ఏదైనా ఉన్నా అది కూడా ఈ మధ్య మేమే చేస్తున్నాం. ఎందుకంటే కంప్లీట్గా మేము ఇచ్చే వెహికల్ మాకు కంప్లీట్గా దానిపై నాలెడ్జ్ ఉండాలి, మేమేమేమి చేసామనేది కంప్లీట్గా మాకు తెలిసి ఉండాలన్న ఇంటెన్షన్తో మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసిన డబ్బు కొంచెం ఏదైతే ఉందో వాటితో ఇన్వెస్ట్ చేసుకొని ఓన్ పర్చేసింగ్ చేసి వెహికల్స్ అయితే సేల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అనమాట.
సో నేనేంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెట్టిన, నన్ను ఎవరు ఫస్ట్లో ఒక తాళం ఇచ్చి వీడియోకి పో అని చెప్పింది కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ లెఫ్టే ఇప్పుడు ఆల్మోస్ట్ ఢిల్లీలో మన తెలుగు డీలర్లు అంటే ఢిల్లీ డీలర్లు కోసుకుంటారు అనమాట. సో మార్కెట్ని అంతగానం మనం పట్టుకున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు తెలుగుడు వచ్చాడంటే ఢిల్లీకి, వాడికి అక్కడ లేక కాదు, మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ వెహికల్స్ మీద టార్గెట్ ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారని వాళ్ళకు కూడా అర్థమైంది. సో డీలర్లు కూడా మంచి మంచి క్వాలిటీ వెహికల్స్ అనేవి పర్చేజ్ అయితే చేస్తున్నారు. ఇదనమాట. సో ఇక్కడ ఏంటంటే డేలో మేము ఇది వరకు 2-3 చూసే బండ్లు ఈరోజు 1-2 అలా దగ్గర లొకేషన్లో ఉంటే చూడడం కుదురుతుంది. ఎందుకంటే ట్రాఫిక్స్ కూడా ఇప్పుడు బాగా హెవీ అయిపోయినాయి, ఎందుకంటే చలికాలం కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నేను ఇచ్చిన వెహికల్స్ ఒక 10-12 వెహికల్స్ ఇచ్చుంటా డిసెంబర్ 7వ తారీఖు ముందు. ఆ వెహికల్ ఎన్ఓసీలు అన్నీ కూడా జనవరి 6వ తారీఖు తర్వాత అప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే కానీ కొన్ని పనులు కొన్ని టైంలో అవ్వవు ఎన్ఓసీలో. సో ఈలోపు కొన్ని కొట్టించేసా కూడా ఛాన్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ మధ్యలోనే పబ్లిక్ హాలిడేస్ ఒకటి, నెక్స్ట్ అదేవిధంగా క్రిస్మస్ హాలిడేస్ ఒకటి, అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇయర్ ఎండింగ్ కూడా కొంతమంది ప్లాన్లు వేస్తూ ఉంటారు అటు ఇటు బయటికి. సో కొన్ని వర్క్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. ఓకేనా, రైట్ అండి. నా పేరు రోహిత్ అండి, నేనుండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. అదేవిధంగా నేను ఢిల్లీ, యూపీ, హర్యానా, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి కార్లన్నీ కూడా మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వీడియోస్ రూపంలో పెట్టి సేల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా వెబ్సైట్ చూశారు కదా, డీజిల్ బండ్లు BS4 ఏవైతే దొరుకుతాయో అవి ఆపి రావద్దు అని చెప్పి ఒక 2-3 వార్నింగ్స్ ఇస్తారు. బట్ అయినా కూడా వెహికల్ వస్తే మాత్రం బండికి ఫైన్ అనేది వేస్తూ ఉంటారు. మన తెలుగు యూట్యూబర్లు చాలామంది కూడా వెహికల్స్ని కొండ మీద ఎత్తు అయితే కంటైనర్ వరకు చేర్చడం ఇంకొక ఎత్తు. చాలామంది చాలా విధాలుగా అర్ధరాత్రి కూడా వెహికల్స్ అనేవి కంటైనర్ వరకు తీసుకెళ్ళి అప్పచెప్తున్నారు. సో నాకు అంటే ఇక్కడ లోకల్లో ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా నాకు ఒక కొలీగ్స్ లాంటి రిలేషన్ అనమాట. అంటే ఎలా అంటే మనసులో ఏదో ఉండదు నాకు, అన్నవాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నా, వేరే అన్నవాళ్ళు చేస్తున్నారు, సంతోషం, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఒక ఛానల్తో ఒక ఛానల్కి మనకి అట్లా ఏమీ గొడవలు కానీ ఇది కానీ ఉండదు, అంతా కూడా మన వాళ్ళే అన్నట్టు. ఎందుకంటే మాకు తెలుసు ఇక్కడ మేము ఎంత కష్టపడతాం ఏంటి అనేది. సో అదనమాట. చూడొచ్చు వెహికల్స్ అన్నీ కూడా చాలా రకంగా చూసుకుంటే చాలా సంవత్సరాల నుండి ఢిల్లీ, యూపీ, హర్యానా నుండి మంచి క్వాలిటీ వెహికల్స్ మన తెలంగాణ, ఆంధ్రాకి అయితే పంపించడం జరిగింది. అందులో భాగంగా మనకి ట్యాక్స్ అనేది కూడా గవర్నమెంట్కి మనం పే చేస్తున్నాం. సో ఎక్కడైతే మీ యొక్క ఏరియాలో ఆర్టీఓ ఏరియాలో ట్యాక్స్ ఎక్కువ పడినట్లుంటే మనం జస్ట్ ఒక మెయిల్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. రవాణా శాఖకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం పలానా ఆర్టీఓలో పలానా ఎక్కువ ట్యాక్స్ అనేది వసూలు అవుతుంది అని చెప్పి మనమైతే కంప్లైంట్ అనేది కూడా రైజ్ అయితే చేసుకోవచ్చు. మరి చూద్దాం ఈ జనవరి తర్వాత మనకి ఈ ఆర్టీఓ దగ్గర ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకి క్లియర్ అయితే ఉన్నాయి. సో అదండి, నార్మల్గా మీకైతే రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఏదన్నా వెహికల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళే ముందు కూడా షార్ట్ వీడియోస్లో పలానా డేటు, టైము, పలానా వెహికల్ ఇంత బడ్జెట్లో ఇన్స్పెక్షన్కి వెళ్తున్నామని చెప్పి షార్ట్ అయితే చేస్తా. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వెహికల్ ఎలా ఉందో అది కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. సో ఇది వచ్చేసి రెగ్యులర్ వ్లాగింగ్ కింద కూడా, ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది రోజు వీడియోస్ చూడాలి, అప్డేట్స్ ఏమున్నాయి, ఢిల్లీలో వాతావరణం ఏంది, బండ్లు ఏమైనా దొరికినాయా లేదా అనేది. సో ఏంటంటే మనం ఒక ఫ్యామిలీ టైప్ అనమాట. ఓకేనా, మన స్టేటస్ వాట్సాప్ స్టేటస్ పెడితే మన వాళ్ళు మాత్రమే చూస్తారు. అదేవిధంగా నేను యూట్యూబ్లో వీడియో పెడితే మన సబ్స్క్రైబర్స్ చూస్తారన్న ఇంటెన్షన్తో వీడియోస్ అయితే చేస్తుంటా. రైట్ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఢిల్లీ నుండి నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తున్నా. డిసెంబర్ 30వ తారీఖు మన దగ్గర ఉన్నటువంటి వెహికల్ అప్డేట్స్ అన్నీ కూడా డిసెంబర్ 30వ తారీఖు నుండి మీకు సంక్రాంతి పండుగ వరకు ప్రతిదీ కూడా వీడియోస్ రూపంలో నేనైతే పోస్ట్ అయితే చేస్తుంటాను. ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. బెల్ ఐకాన్ మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కొడితే మీకైతే